చేరుకుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాభినందనాలు తెలియజేస్తాం. దేవుని యొక్క మహాప్రేమలో మరి కొందరు చేస్తున్నట్టుగా ఈ లెంట్ దినాలు చేయట్లేదు, కానీ మనం ప్రార్థన అయితే చేస్తాం. ప్రతి వారు కూడా ప్రార్థన చేసుకోవచ్చు. అయితే అదేదో ఒక సీజన్ పెట్టుకొని చేయకూడదు. అది సీజనల్ దేవుడు కాదు, కాబట్టి అది గమనించుకోవాలి. మరి బైబిల్లో ఈ 40 అనేటువంటిది ఎందుకు చేశారు, ఎలా చేశారు, దాని యొక్క రీజన్ ఏంటి, దాని యొక్క రీజన్ లేకుండా బైబిల్ ఎవరు కూడా మరి చేయలేదు. కాబట్టి ఈ రోజున నీవు అలాంటి రీజను ఉందో లేదో మనం ఒకసారి గమనిద్దాం. ఎందుకంటే దేవుడి యొక్క నామాన్ని మహిమపరచాలి అంటే సబ్జెక్ట్ తెలియాలి. ఏదో ఒక మిషన్ను మనం ఉపయోగించాలంటే అది ఎలా ఆపరేట్ చేయాలో ఒక గైడ్ లైన్స్ మనకి వాడు బ్రోచర్ లాగా ఇస్తాడు, ఒక బుక్లెట్ లాగా కూడా ఇస్తాడు. అప్పుడు మనం దాన్ని బట్టి అది ఎలాగా వాడాలో నేర్చుకుంటాం. ఇంకా తెలియకపోతే దాన్ని వాడుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటాం. బైబిల్ కూడా అంతే. బైబిల్ తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి దానిలో ఎలాగా చెప్పబడింది, ఎందుకు వ్రాయబడింది తెలుసుకుంటూ ఉంటాం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 4వ వచనంలో 40 రోజులు గురించి వ్రాయబడింది. ఈ 40 సంవత్సరాల కాలంలో వాళ్ళ యొక్క మరి బట్టలు, అలాగే వాళ్ళ కాళ్ళు వాయలు. అలాగే దేవుని యొక్క ప్రేమలో మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 16వ వచనం. ఇక్కడ గొలియాతు అనేవాడు కనపడతాడు. ఈ గొలియాతుతో ఇశ్రాయేలు, అప్పుడు సౌలు రాజుగా ఉన్నాడు, యుద్ధానికి మరి సమకూర్చబడ్డారు. కానీ యుద్ధం చేయటానికి ధైర్యం చాలక వాడు పెట్టినటువంటి సవాలుకి భయపడుతూ 40 రోజుల పాటు యుద్ధరంగంలోనే ఒక్క బాణం లేదా ఒక్క అడుగు ముందుకు కూడా వేయకుండా అలాగే ఉండిపోయి ఆ యొక్క యుద్ధ భూమిలో నిలబడిపోయిన సందర్భం మనకి ఈ 17-16 వచనంలో కనపడుతుంది. తీస్తే చదవండి. ఏం చేస్తున్నాడు? 40 రోజులు రోజు వచ్చి చెప్తున్నాడు పొద్దున్నే, రండి, చేతనైతే మీలో నుంచి ఒకడు రండి, ఎందుకు అందరం చనిపోవాలి అని సవాలు విసురుతూ చెప్తూ ఉన్నట్టుగా కనపడుతూ ఉంది. అలాగే దేవుని యొక్క ప్రేమలో యోనా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం, 3వ అధ్యాయము 4వ వచనం. 40 దినాలలో నీనివే పట్టణము నాశనమైపోతుందని ప్రకటన చేశాడు. చదవండి. దేవుడు చెప్పాడు ఇది 40 డేస్కి. ఎందుకు 40 డేస్ పెట్టాడు ఆ వివరాలని నేను ఇప్పుడు చెప్పడం లేదు, కానీ దేవుడైతే నిర్ణయించాడు. అంటే 40 రోజులు వీళ్ళు ఏమైనా ప్రార్థన చేసుకుంటారా, తగ్గించుకుంటారా, పాపం ఒప్పుకుంటారా, పశ్చాత్తాపడతారా, లోకం వైపు కాకుండా నా వైపు తిరుగుతారా? ప్రకటన అంటే ఒక సువార్త ప్రకటన. సువార్త అది ఏంటి? నాశనం అయిపోద్ది, కాబట్టి మీరు ప్రార్థన చేయాలి. కాబట్టి విన్నోళ్ళు బాగుపడ్డారు. నీనివే పట్టడం కూడా ఒక 1000 సంవత్సరాల పాటు చక్కగానే నడిచింది. దేవుని యొక్క ప్రేమలో నహూము గ్రంథంలో మళ్ళా నీనివే పట్టడం పాడైపోయినట్టుగా మనం చూస్తాం. అలాగే నెహెమ్యా గ్రంథంలో కూడా 9వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుదాం. 9వ అధ్యాయము 21వ వచనం నెహెమ్యా గ్రంథం.
ఇదియుగాక నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించుకుని వారి వస్త్రములు పాతికెళ్ళిపోలేదు. 40 సంవత్సరాలు ప్రభువారు పోషించారు. ఈ 40కు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అంతా కూడా మనకు కనపడుతూ ఉంటుంది. దినాలు అలాగే సంవత్సరాలు. ఆమోసు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఆమోసు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి అమోరీయుల దేశమును మీకు స్వాధీనపరచవలెనని 40 సంవత్సరములు అరణ్యమందు మిమ్మల్ని నడిపించితిని కదా. దేవుని ప్రేమిస్తున్నట్లు ఆయన చెప్తున్నాడు. ఆమోసు ద్వారా ఇశ్రాయేలుకి చెప్తా ఉన్నాడు. అపోస్తలుల కార్యగ్రంథము 7వ అధ్యాయము 36వ వచనం. 36వ వచనం. అపోస్తలుల కార్య గ్రంథం. ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రములోను 40 ఏళ్ళు అరణ్యములోను మహత్కార్యాలను సూచకులను చేసి వారిని తోడుకొని వచ్చెను. కాబట్టి దేవుడు 40 రోజుల ప్రయాణంలో కూడా అద్భుతాలు చేసేవాడే. కానీ వాళ్ళ సనుగుళ్ళు, గొణుగుళ్ళు, లోకం మీద ఆశ, ఆహారం మీద ఆశ, దేవుడికి వెనుతిరిగి నడవటం, వ్యభిచారం చేయటం, ఇలాంటివి ఎన్నో చేశారు వాళ్ళు. దానికి కోపం వచ్చి ఆయన మళ్ళా చుట్టూ తిప్పి యోర్దాను దాకా తీసుకొచ్చాడు. మళ్ళీ లోపలికి రాలేదు, వదిలేశాడు. అక్కడ తర్వాత మోషే చనిపోయిన తర్వాత యెహోషువ ద్వారా ఆయన కనాన్లోనికి ప్రవేశపెట్టినట్టుగా మనము బైబిల్లో చదువుతూ ఉంటాం. బైబిల్ ప్రకారము ఆదికాండం 7:4లో 40 రోజులు మొట్టమొదట గ్రంథంలో కనపడుతున్నటువంటి మాట. దేవుడు పాపం చేసిన వారిని చంపటానికి, ఎందుకంటే అప్పుడు యుద్ధం సైనికులు లేరు కాబట్టి అలా చంపాలన్నా కూడా చాలా టైం పడుతుంది. కానీ దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే వారు పాపం చేస్తూ ఉన్నారు కాబట్టి 120 సంవత్సరాలు నోహు ద్వారా ప్రకటన చేయించాడు. కానీ వాళ్ళు వినలేదు. ఇక ఆయనతో చెప్పిన మాట, ఇక వారం రోజులకి 40 రోజులు పగలు రాత్రి వర్షం వస్తుంది, వీళ్ళు మునిగిపోయి చనిపోతారు. అందరిని ఒకసారి చంపాలంటే అదే దేవుడి దగ్గర ఉన్న ఆయుధాలు. ఒకటి సముద్రము ఉప్పొంగి సునామీలు తేవటం, 2 భూకంపాలు తేవటం, 3 తెగుళ్లను తేవటం, 4 యుద్ధాలు తేవటం, చివరిది యుద్ధంలో తక్కువ మంది చచ్చిపోతారు కానీ తెగుళ్ళకి ఎక్కువ మంది చచ్చిపోతారు. అదే మనం రుచి చూసాం. మనం ఎప్పుడు చెప్పుకుంటుంటాం బైబిల్లో నిర్గమాకాండంలో తెగుళ్ళు వచ్చాయి ఐగుప్తులో. ఇప్పుడు ఏమైంది? ప్రపంచమంతా తెగులు వచ్చింది. ఎంతమంది చనిపోయారో పూర్తి లెక్క అయితే చెప్పట్లేదు, కానీ ప్రభుత్వాలు చాలా లక్షల మంది, కోట్ల మంది చనిపోయారు. అసలు చర్చిలు ఖాళీలు అయిపోయినాయి అని కూడా రాశారు. సేవకుడు ఆ చర్చిలో ఆ బల్లల్లో ఎవరెవరు కూర్చుంటారో పేర్లతో సహా ప్రార్థన చేశాడట అమెరికా దేశంలో. ప్రియులరా, దేవుడి యొక్క కోపాలు ఇవన్నీ. కాబట్టి దేవుడి కోపం మన మీదకి రాకుండా ఉండాలంటే నీనివే పట్టణ వాసులు చేసినట్టుగా మనము ప్రార్థన చేయాలి. అలాగే మనం చూస్తాం నిర్గమాకాండము 24వ అధ్యాయము 18వ వచనం. 24వ అధ్యాయము 18వ వచనం. ప్రభువారు దేవుడు మోషేని రమ్మన్నారు. అలాగే 34వ అధ్యాయము 28వ వచనం కూడా చూద్దాం. 34:28. ప్రియులారా, ద్వితీయోపదేశకాండంలో కూడా మనము ఈ మాటలు చదువుతాం. 2 పర్యాయాలు ఆయన మరి ముసలితనంలో దరిదాపుగా 100 సంవత్సరాలు లేదా 90 సంవత్సరాల వయసులో ఆయన ఈ ఉపవాస ప్రార్థన చేశాడు. ఎందుకంటే ఆ తర్వాత వాళ్ళని నడిపించాడు కదా. దాదాపు 120 సంవత్సరాలు మరి వయసులో చనిపోయాడు. అప్పటికి
ఫరో దగ్గరికి వెళ్ళి ఈ తెగుళ్ళన్నీ చెప్పినప్పుడు ఆయన వయసు 80 సంవత్సరాలు. అది నిర్గమాకాండం 7:7 మీకు కనపడుతుంది. అక్కడి నుంచి మొదలవుతుంది. ఆ తర్వాత ఆయన బయటకు తీసుకొచ్చిన తర్వాత ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి ఇచ్చి ఎలా నడుచుకోవాలో వివరాలు చెప్పినటువంటిదే పాత నిబంధన గ్రంథం. ప్రియులారా, మొదటి రాజుల గ్రంథములో 19వ అధ్యాయంలో 8వ వచనం ఏలియా అని ఎందుకు ఆయన ఆహారం పెట్టి 40 రోజులు ప్రయాణం చేయించాడంటే సువార్త నిమిత్తం. అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రులు పగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు ఆయన? హోరేబునకు వెళ్ళాలి. అంటే ఎవరి పర్వతం? దేవుడు. కానీ అతను ఉన్నది ఎక్కడ? దేవుని పర్వతానికి దూరంగా ఉన్నాడు. అంటే నీకు అక్కడ అర్థమవుతుందో లేదో, అలాగా మనం కూడా 40 రోజులు ఒకవేళ ప్రార్థన చేస్తే దేవుడి యొక్క పర్వతమైన హోరేబుకి ఏలియా చేరినట్టుగా మనం కూడా దేవునికి సమీపముగా వెళ్ళగలం. అది ఉద్దేశం. కాబట్టి ఆయన ప్రయాణం చేశాడు తినకుండానే. రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుడి పర్వతానికి చేరుకున్నట్టు నీవు కూడా చేరుదువుగాక. దేవుని సంఖ్యాకాండం 13వ అధ్యాయం 8వ వచనం. ఇశ్రాయేలీలు కనానుకి వేగు అంటే స్పై గూఢచారత్వం చేయడానికి వెళ్ళారు. చదవండి. 16వ వచనం చదవండి. 16. చాలు. దేన్ని సంచరించడానికి? కనాను దేశాన్ని చూసి సంచరించి వాళ్ళ మనుషులేంటి, వాళ్ళ పంటలేంటి, అవన్నీ కొన్ని తీసుకొని రమ్మని చెప్పాడు. ఇది ఎన్ని రోజులు పట్టింది? కింద భాగాల్లో చూస్తే 40 రోజులు. ఎన్ని రోజులు వాళ్ళు సంచరించారు? 40 days సంచరించి తెలుసుకొని వచ్చారు. ఎందుకని 40 days? దేవుని యొక్క ప్రేమ. ఆయన చెప్పాడు, దేవుడు చెప్పిన లెక్కది. కాబట్టి ఇవన్నీ ఆధారం చేసుకొని కొంతమంది ఈ యొక్క 40 days అని చేస్తూ ఉంటారు దేవుని యొక్క ప్రేమలో. మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనం. మత్తయి సువార్త. యేసు ప్రభువారు చాలు ఎన్ని రోజులు? ఈయన కూడా 40 రోజులు. మరి మోషే కొండ మీద ప్రార్థన చేసి, యేసు ప్రభువారు కొండ మీద ప్రార్థన చేయాల. ఎక్కడ చేశారు? అరణ్యంలో చేశారు. కాబట్టి నువ్వు గమనించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను, దేవుడికి ఇష్టమైనటువంటి కార్యాలు మనం చేయాలి. మార్క్స్ వార్త 1వ అధ్యాయము 13వ వచనం. మార్క్స్ వార్త 1వ అధ్యాయము 13వ వచనం. ఎవరి చేత శోధించబడటానికి వెళ్ళాడు? సాతాను రకరకాల ఇబ్బందులు పెట్టింది ప్రభువారు. అయితే మనకు 3 విషయాలు మాత్రం ప్రభువారు చూపించారు చివరిలో దేవుని యొక్క ప్రేమలో. లూకాసు వార్త 4:1 కూడా దేవుడు ప్రేమించిన పిల్లరా, మత్తయి అలాగే మార్కు, లూకా 3 సువార్తల్లో మనకి ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్నారనే దాఖలాలు, లేఖనాలు కనపడుతూ ఉన్నాయి. చదవండి. 4. ఎలాగంట? పరిశుద్ధాత్మ పూర్ణుడై. కొంచెం యాడ్ అయింది ఒక మాట. కాబట్టి ప్రభువారు ఇప్పుడు ప్రార్థన ఎలా చేస్తూ ఉన్నారంటే పరిశుద్ధంగా చేస్తూ ఉన్నారు. మరి అలాంటి ఉపవాసం చేస్తున్నారా? లేదా 1 గంట ఉపవాసం? 1 గంట ఉపవాసం ఏం పని చేస్తుందండి? నీ రోగం పోద్దా? ఏమండి మారుమనసు వస్తుందా? పోనీ మీ ఇంటి వారంతా పోతున్నారా ప్రార్థనకి? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నావు ఈ ప్రార్థన? మరి నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోలేనప్పుడు ఎందుకు ఈ ప్రార్థన?
చాలా రకాల ప్రార్థనలు. ఎందుకంటే తన జాతిని రక్షించుకోవాలి. ఇప్పుడు ప్రభువారు యూదుల్ని రక్షించుకోవాలి, అలాగే శిష్యులను ఏర్పాటు చేసుకోవాలి, అలాగే తండ్రి దగ్గర నుంచి పవర్స్ తీసుకోవాలి, సాతాను మీద విజయాన్ని పొందాలి. ఇవన్నీ కూడా చేయాలి అంటే ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రార్థన మొదలుపెట్టాడు. మరి మనము ఆచారంగా చేస్తున్నాం ఏమండి? కాసేపు ప్రార్థన, మిగతా 23 గంటలు సినిమాలు, టీవీలు, సెల్ ఫోన్లు, బాధ్యత, మనుషులతో చాటింగులు, మాట్లాడటాలు చేస్తాము. కొంతమంది మాలలు వేసుకొని కూడా వ్యాపారం చేస్తూ ఉన్నారు, పనులకు వెళ్తూ ఉన్నారు, ప్రభు సన్నిధిలో కూర్చోవట్లేదు. వాళ్ళని కనుక మనము ప్రశ్న వేస్తే, అయ్యా 40 రోజులు ఎందుకు నీవు ఇలా చేస్తున్నావు అని అంటే మా పాస్టర్ గారు చెప్పారు, లేదా మా సంఘంలో అలా చేస్తే మంచిది అని చెప్పారు, అందుకని వేసుకున్నాం. మిగతా పనులన్నీ చేయమని చెప్పారా? చెప్పలేదు కానివ్వండి అంటారు. చెప్పలేదు కానివ్వండి అన్నప్పుడు చేయమని కాదు కదయ్యా. మరి ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయండి, మీ కుటుంబం అంతా రక్షణ పొందాలని, మీ భార్య, పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు, గ్రామము రక్షణ పొందాలి. మరి ప్రతి ఒక్కరూ కూడా ప్రభు సన్నిధి, ఒకవేళ నువ్వు 40 రోజులు స్టార్ట్ చేసి ఉంటే 10 రోజుల తర్వాత అయినా ఒక్కొక్కళ్ళు వస్తారా? 20 రోజుల తర్వాత అయినా వస్తారా? 30 రోజుల తర్వాత అయినా వస్తారా అని ప్రభు దగ్గర నీవు బతిమిలాడుకోగలుగుతావా? లేదా రొటీన్గా ఏదో కూర్చున్నాంలే, గడిచిపోతుందిలే ఒకరోజు అనుకుంటూ ఉన్నావు? అపోస్తలుల కార్యగ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. అపోస్తలుల కార్యగ్రంథం 1:3. ఇప్పుడు ఎప్పుడు శ్రమ పడ్డాడు? చనిపోయిన తర్వాత కాదండి. ఈ వాక్య భాగము ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత శ్రమలు పడ్డాడట. 40 రోజులు ఎవరికి కనపడుతున్నాడు? చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆ శిష్యులకు కనపడుతూ వచ్చినని రాసి ఉంటుంది. ఇది ముందు కాదు, ఆయన తిరిగి లేచిన తర్వాత. ఇక్కడితోటి 40 రోజుల ప్రయాణం అయిపోద్ది. ఆయన ఈ 40 రోజుల ప్రయాణం అయిపోయిన తర్వాత 10 రోజులు ప్రయాణం శిష్యులు చేస్తారు. 14వ వచనంలో వాళ్ళు మేడగదిలో కూర్చొని ప్రార్థన చేస్తారు 10 రోజులు. 2వ అధ్యాయం 1-4 వచనాల్లో అప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం, యోవేలు గ్రంథంలో చెప్పిన వాగ్దానం వారి మీదకి వస్తుంది. దేవుడు చేసిన వాగ్దానాన్ని పొందుకోవటానికి 10 రోజులు ప్రార్థన. మరి నువ్వు 40 రోజులు ప్రార్థన చేస్తున్నావే, ఏ వాగ్దానాలు పొందుకున్నావు? అసలు నీకు ధైర్యం ఉండి ఇన్ని సంవత్సరాల క్రైస్తవత్వంలో నువ్వు ఒకరికి ప్రార్థన చేయలేవు. దయ్యం పెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే అమ్మో నాకు భయం అండి అంటావు. మరి నీకు రక్షణ ఏంటి? దేవుడు నిజమైన రక్షణ పొందిన వాళ్ళకి కొన్ని పవర్స్ ఇస్తాడు. బైబిల్ ప్రకారం కృపావరాలు ఇస్తాడు. అవి పొందట్లేదు అని అంటే నీది సరైన రక్షణ కాదు. ఒక ఉద్యోగంలో చేరాం, కొత్తలో రాదు, ఫైల్స్ రాయటం రాదు, ఎలా సబ్మిట్ చేయాలో రాదు, ఎలా డ్రాఫ్టింగ్ చేయాలో రాదు, ఎలా ఎండార్స్ చేయాలో రాదు, ఇవన్నీ రావు. కానీ కొన్ని రోజులు లేదా కొన్ని సంవత్సరాలు, 1-2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నిన్ను ఏం చేస్తారంటే బాగానే చేస్తున్నావని నిన్ను ప్రమోషన్ ఇస్తారు. ఆ ప్రమోషన్కి కూడా పరీక్షలు ఉంటాయి. అంటే ఈ ఉద్యోగంలో చేరాలి, నేర్చుకోవాలి, పరీక్ష రాయాలి, పైకి ఆఫీసర్గా వెళ్ళాలి. మరి నువ్వు దేవుడి సన్నిధికి వచ్చావు, నీ ప్రమోషన్ ఏంటి? కొత్తలో ప్రార్థన రాదు, వచ్చింది. పాటలు రావు, వచ్చాయి. ఆరాధన రాదు, వచ్చింది. వాక్యం రాదు, వచ్చింది. మరి ఇప్పుడు పవర్స్ ఏ అంటే ప్రమోషన్ అవ్వాలా? నీకు ప్రమోషన్ రావాలా? ప్రమోషన్ రావాలి. శిష్యులకి ప్రమోషన్ వచ్చింది. మొదట 3.5 సంవత్సరాలు తిరగాయి లోపే 10వ అధ్యాయంలో వాళ్ళకి పవర్స్ ఇచ్చాడు, కానీ దాన్ని ఉపయోగించలేకపోయారు. కొందరు ఉపయోగించారు, దయ్యాలు పోతున్నాయి, రోగాలు పోతున్నాయి అని చెప్పారు. కానీ ఆ పవర్స్ వాళ్ళ దగ్గర ఉన్నా కూడా ప్రభువుని వెంబడించలేకపోయారు.
యోహాను రాసిన సువార్త 6:66 ప్రకారం అందరూ కూడా వెనుతిరిగిపోయారు. మిగిలింది ఎంతమంది? 12 మంది. 12లో ఒకడు పోతే 11 మంది. 11 మంది కూడా మళ్ళీ యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయంలో 1-2 వచనాల్లో మళ్ళీ ఒక 6-7 వెనక్కి వెళ్ళిపోయారు. మళ్ళీ ఎవరిని పట్టుకున్నాడు? 11 మంది సరిపోరా దేవుడికి సువార్త చేయడానికి? మరి ఎందుకు మళ్ళీ పౌలుని పట్టుకున్నాడు? పౌలుని ఎందుకు తీసుకొచ్చాడు? మరి పౌలుని ఎందుకు హైలైట్ చేశాడు బైబిల్లో శిష్యుల కన్నా? ఆలోచించి చాలా వివరాలు వెళ్తుందండి లోపలికి. ఎవరు తనకిష్టలో వారి మీద తన కృప, తన యొక్క ఆత్మ నిలుస్తుంది. ఎవరి మీద కృప లేదో వారి మీదకి ఆత్మ రాదు, కృప కూడా రాదు. కాబట్టి మరి దేవుడు ప్రత్యక్షమైనటువంటి కాలం ఇది. ఆదికాండంలో మనం చదివాం 7వ అధ్యాయము మరి 1వ వచనంలో దేవుడు భూమి మీదకి ఆయన యొక్క ఆత్మను తీసుకొని వచ్చాడు. ఏమవుతుందంట అక్కడ? ఆ ఆత్మ ఆ సమయంలో అల్లాడుతుందంట. ఆ ప్రాంతంలోకి అల్లాడుతున్నటువంటి ఆ ప్రాంతంలోనికి దేవుడు అదే ఆదికాండంలో మరి జల ప్రళయాన్ని తీసుకొచ్చాడు. భూమి మీద జల ప్రవాహము వచ్చింది. కాబట్టి గమనించండి, చేయొచ్చా చేయకూడదా అని నేనైతే మీకు చెప్పడం లేదు. కానీ చేస్తే ఏంటంటే తప్పు అని అంటే కూడా నేనేం చెప్పలేను. నేను ఒకటే కోరేది ఒకటే, చేస్తే నీనివే పట్టణ వాసులు మారినట్టుగా మారాలి. మీ కుటుంబాలు, మీ జీవితాలు మారాలి. అలాగే చేస్తే ధర్మశాస్త్రాన్ని పుస్తకం లేకుండా మొత్తాన్ని అవపోసన పట్టిన మోషేలాగా చేయాలి. చెయ్యి. 40 రోజులు కూర్చొని బైబిల్ మొత్తం ఒక 2 సార్లు చదవాలనుకొని నిర్ణయించుకొని చదవు. పోని ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన రాదు, మొక్కుబడి ప్రార్థన వస్తుంది. కాసేపు వచ్చాం, పోయాం, కాసేపు కూర్చున్నాం, పోయాం. ఈరోజు కూడా ఉపవాస ప్రార్థన చేశాం. ఏమండి, నేను జడలో పూలు పెట్టుకోవట్లేదు మేము అంటే లోకాశల్లో ఒకటి మేము కాదనుకున్నాం. పూలు పెట్టుకోమని దేవుడు ఎక్కడ రాయరాశారు. స్త్రీలు పూలు పెట్టుకోమని రాయాలి. ఎందుకంటే యూదా స్త్రీలు ఎవరిది కూడా జుట్టు కానీ, ముఖం కానీ, కాళ్ళు కానీ, చేతులు కానీ కనపడవు. శరీరం కనపడదు వాళ్ళకి. కళ్ళు మాత్రమే కాస్త గుంట ఉంటుంది అక్కడ, జల్లెళ్ళలాగా దాంట్లో నుంచి చూస్తారు. ఇప్పటికీ కూడా అంటే వాళ్ళ అందం బయటకు కనపడదు. కాబట్టి వాళ్ళు పూలు పెట్టుకోరు, నగలు పెట్టుకోరు, అవసరం లేదు వాళ్ళకి. ఎవరికి చూపించాలి అయ్యి? కానీ మనమైతే రంగురంగుల డ్రెస్సులు, డిజైను డ్రెస్సులు, అలాగే తలకి రంగులు, మరి బొట్లు, మరి అలాగే మేకప్లు, చెవులు, బంగారం, మరి అలాగే రంగు వేసుకోవడం, ఇలాంటివన్నీ చేసి మనుషులకు కనపడాలని ప్రయత్నం చేస్తాం. కానీ యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఉపవాసం అంటే ఎలాగుండాలో 1వ వచనం నుండి 10వ వచనం దాకా రాశారు. కాబట్టి అలాంటి ఉపవాసం చేయట్లేదు. ఆలోచించి నిజమైన ఉపవాసం, కఠినమైన ఉపవాసం, దేవుడితో మాట్లాడే ఉపవాసం, పవర్స్ పొందే ఉపవాసం, కృపావరాలు సాధించే ఉపవాసం, నీ కుటుంబంలోని ఆత్మలు సాధించేటువంటి ఉపవాసం చేయాలి. ఎన్నో నువ్వు మీటింగులకి వెళ్తావు, ఏం వింటున్నావు? కొద్దిమందిగా కూర్చున్నటువంటి సంఘంలోనే ఏం వాక్యం చెప్పారో నీకు అర్థం కావట్లేదు. మరి ఎక్కువ మందికి వెళ్ళిన చోట అసలు వినపడుతుందో సరిగా కాదు. మనం కూడా ఆ మీటింగ్లో కూర్చున్నాం, ఆ మీటింగ్కి వెళ్ళాం. వాళ్ళు ఎలాగ పాటలు పాడారు, ఎలాగ స్టేజ్ ఉందో, ఎలా లైటింగ్లు ఉన్నాయో, ఇవే నా చూడటానికి వెళ్తుంది. అక్కడ ఎన్ని మీటింగ్లకి వెళ్ళాము, ఎన్ని ఆత్మ మన మీదకి దిగొచ్చి. దేవుడు వాక్యం వింటే వాళ్ళ మీదకి ఆత్మ దిగి వస్తుందని ఎక్కడ రాసిందండి? అవును, అపోస్తల కార్యగ్రంథం 10వ అధ్యాయంలో రాసింది. పేతురు వాక్యం చెబుతూ ఉంటే కొర్నేలి ఇంట్లో తన బంధువుల్ని, స్నేహితుల్ని సమకూర్చినటువంటి కొర్నేలి ఇంట వారి వాక్యం వింటుండగానే వారి మీదకి పరిశుద్ధాత్మ వచ్చింది. మరి నువ్వు వింటున్నావు కదా, మరి ఎందుకు రావట్లా? వాళ్ళంతా నీలే.
మరి నువ్వు క్రైస్తవురాలు వింటున్నావు, మరి వాక్యం వింటుంటే పరిశుద్ధాత్మ ఎందుకు రావట్లేదు? దేవుడు మాట విన్నప్పుడు శిష్యులకు కూడా పరిశుద్ధాత్మ వచ్చింది. పరిశుద్ధాత్మను కోరుకోవాలి. అందుకని ఒక భక్తుడు పాట కూడా రాశాడు, పరిశుద్ధాత్మను గోరుము జీవమాయేసు ప్రభుని పేరిటావే. పరిశుద్ధాత్మను కోరుకోండి. చక్కని పాట. పరిశుద్ధాత్మ లేనిది ఏదాగమన గమనామే కాదది. అంటే నువ్వు చదువుతున్నా కానీ ఏం ఉపయోగం ఉండదు పరిశుద్ధాత్మ రాకపోతే అని చక్కని పాట కనీసం ఒక 100 సంవత్సరాల క్రితం రాశారు. మనకు ఆ పాటలు రావు. మనదంతా ఎగిరే పాటలు, మ్యూజిక్లు డమ్ డమ్ అని కొట్టే పాటలు, ఏమండి మరి కశ్యపులు ఊపే పాటలు, ఊగిపోయే పాటలు, స్టేజ్ మీద ఈ చివరి నుంచి ఆ చివరి దాకా 4 ఆడవాళ్ళు 4 మగవాళ్ళు తిగే పాటలు, సినిమాలలాగా మంచి సెలబ్రిటీస్ లాగా మరి మంచి మంచి మెరుపు డ్రెస్సులు వేసుకునే వాళ్ళు కావాలి. పరిశుద్ధాత్మ కోరటానికి అది అవసరం లేదు. నిజమైన ప్రార్థన, నిజమైన ఒప్పుకోలు, నిజమైన ప్రాయశ్చిత్తం. కాబట్టి వాళ్ళు 40 సంవత్సరాలు ప్రయాణం చేసినా కాళ్ళు వాయలేదంట. మనం కాస్త ప్రయాణం చేస్తే అమ్మో కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, పిక్కల నొప్పులు, అమ్మో నా కాళ్ళు ఏమైపోయినాయో అంటాం. అలాగే ప్రభువులో నిలబడటానికి ఎంతసేపు నిలబడి చెప్పగలవు, ప్రార్థన చేయగలవు? ఒక 5 నిమిషాలు కూడా నిలబడలేకపోతున్నావు. మరి సేవకుడు ఎన్ని గంటలు ఎలా నిలబడుతున్నాడు? బలహీనులే. నేను వెళ్ళినటువంటి ఒక సహవాసంలో ఆయనకి దరిదాపుగా 90 ఏళ్ళు అయినా నించోనే వాక్యం చెప్తాడు. ఎంతసేపు? గంట. అంత వయసులో కూడా నిలబడి వాక్యం చెప్తాడు. అలాగే మా అంకులు ఒక ఆయన ఉన్నారు, జాకబ్ గారు. ఆయన 92 సంవత్సరాలు. ఆయన కూడా నిలబడే చెప్తాడు. ఎలాగ చెప్పగలుగుతున్నారు వాళ్ళు? వాళ్ళు ఆత్మతో సత్యముతో సంబంధాలు. మనకి లోకముతో, బంధువులతో, డబ్బుతో, నగలతో సంబంధాలు. లోకాశలు మనకు ఎక్కువ. ప్రభు ఆశ, ప్రభు ప్రార్థన, ప్రభువులో నిలబడటం, నలుగురికి ప్రార్థన చేయటం, రక్షణలోకి నడిపించటం లేదు. 40 దినాలు ప్రార్థనలో ఎంతమందిని నువ్వు నడిపించావు? నీ చుట్టుపక్కల వాళ్ళని, నీ ఇంటి వారిని, సంఘంలో రక్షణ లేకుండా వస్తున్న వాళ్ళని బతిలాడుకున్నావా? లేదు. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో ఇవన్నీ మీరు చేయాలని ఇంకా ఆశపడుతున్నాం. ఇంకా దేవుని చిత్తమైతే మరికొన్ని మాటలు మరొక దినము నేర్చుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.